హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి చాలా రోజులైందండి ఇలా మటన్ కర్రీ చేసి. అయితే ఈరోజు ఇంటికి చుట్టాలు అయితే వచ్చారు. ఫ్రెష్గా ఉన్న గోంగూర అయితే తెంపేసి మటన్ కర్రీ వండుదామని ఫిక్స్ అయిపోయాను. సో ఎలాగో వండుతున్నాను కదా, మీకు వీడియో షేర్ చేస్తే బాగుంటుంది అనిపించి మీకు వీడియో షేర్ చేస్తాను. సో వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మేమైతే మటన్ గోంగూర ఇలా అయితే వండుకుంటాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, గోంగూర ఎంత బాగుందో. మడుల్లో పెట్టిన గోవిత్తనాలు భలే వచ్చినాయండి, భలే ఫ్రెష్గా ఉన్నాయి. ఇవన్నీ తెంపేసుకొని ఇప్పుడు మనం మటన్ గోంగూర వండేద్దాం. కడిగేసి నీట్గా కుక్కర్లో విజిల్ పెట్టుకుందాం. ముందుగా 1 స్పూన్ ధనియాలు, ఇదిగోండి ఒక 8 నుంచి 10 వరకు మిరియాలు, చాలా కొద్దిగా అంటే ఒక 10 మెంతు గింజలు అనమాట. గోంగూర మటన్కి మెంతులు వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 5 లవంగాలు, 2 ఎండుమిర్చి చక్కగా మనం వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ స్టైల్లోగానే మనం గోంగూర మటన్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే ఈ మసాలా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఒకసారి. కాకపోతే ఇది సిమ్లో పెట్టి మనం దోరగా వేయించుకోవాలి. ఈ కలర్లోకి వచ్చాక ప్యాన్ అనేది తీసేసి మనం మిక్సీ గిన్నెలో వేసి కొంచెం చల్లారాక మనం దీన్ని ఫైన్ పౌడర్ చేసుకుందాం. అదే ప్యాన్లోని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రెష్గా తెంపుకున్న గోంగూర అంతా కూడా ఒక 3-4 సార్లు కడిగేలా పెట్టుకున్నాను. ఎర్ర గోంగూర తీసుకుంటే బాగుంటుంది. ఎర్ర గోంగూర అంటే ఇలాగ కాడలు మనకి ఎర్రగా రావాలన్నమాట. ఆ గోంగూర తీసుకున్నట్టయితే మనకి మటన్ గోంగూర సూపర్ టేస్ట్ ఉంటుంది. కడిగినవన్నీ కూడా ఇవ్వండి. ఇలా మనం ప్యాన్లో వేసుకోవాలన్నమాట. ఒక్క టమాటో కట్ చేసి ఇలా దాని మీద వేసుకొని ప్యాన్ మూత పెట్టేసుకోవాలన్నమాట. మగ్గుతుంది అది. గోంగూర మెత్తగా అయినంత వరకు కూడా మనం మగ్గించుకోవాలి. ఇవ్వండి, మనం మధ్యలో ఒక 2 సార్లు దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. చూడండి, మనం వాటర్ కూడా వేయలేదు, చక్కగా మగ్గిపోయింది కదా. ఇదంతా తీసేద్దాం పక్కకి. ఓకేనా, ఇదండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇదంతా బౌల్లో తీసుకున్నాము. అదే ప్యాన్లోని ఇంకొక గరిట అయితే ఆయిల్ వేస్తున్నాను. దాంట్లోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేస్తాను. ఒక చిక్కుడు పసుపు, 1 స్పూన్ ఉప్పు. ఉల్లిపాయలు మగ్గుతాయి అన్నమాట. పసుపు ఉప్పు వేసుకుంటే తొందరగా అవి మగ్గిపోతాయి. ఉల్లిపాయలు వేగనిచ్చి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, 1/2 కేజీ మటన్ నేను ముందుగానే కుక్కర్లో పెట్టి 6 విజిల్ పెట్టి ఉడకబెట్టేసాను. ఇది మటన్ సెపరేట్ చేసాను. దీంట్లో కలెక్ట్ చేసిన వాటర్ అనమాట. వేరేగా వాటర్ వాడకుండా ఇదే వాటర్తో మళ్ళీ మనం కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. అందుకే 2 కూడా సపరేట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఈ గిన్నెలోని కూర అంతా కూడా ఇలా వేసేసుకుంటున్నాను. దాంట్లోకి మనం ఆడించి పెట్టుకున్న మసాలా పౌడర్ వేస్తున్నాను. కొంచెంగా ఉంచుతున్నాను, వేరే కర్రీ చేయాలన్నమాట. దానికి ఒక 2 స్పూన్లు కారం, మసాలా కారం వేసుకున్నాను. చూసారా, ఒక్కొక్క ఆయిల్ కూడా మనకి కనిపించట్లే. బాగా వేగింది కదా, ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇది 1/2 వరకు మనం బాయిల్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం గోంగూర యాడ్ చేసుకున్నాం. ఓకేనా, చూడండి చక్కగా మనకి 1/2 వరకు బాయిల్ అయిపోయింది. చూస్తున్నారు కదా, నేను ఈజీగా సింపుల్గా అయిపోతుందని ముందుగానే నేను కుక్కర్లో ఇది బాయిల్ చేసేస్తున్నాను మటన్ అంతా కూడా. మీకు అలా నచ్చదు అనుకుంటే మటుకు యాజ్ టీస్గా కర్రీ వేసుకోండి.
కాకపోతే ఎక్కువ టైం పడుతుంది అనమాట. మనకి మటన్ కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్ అయితే మంచిగా అయిపోతుందని నేను కుక్కర్ యూజ్ చేశాను. ఇవ్వండి, ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర అంతా కూడా అందులో వేసేస్తున్నాను. వేసి చక్కగా మనం కలిపేసుకోవాలి. నేను 1/2 kg మటన్కి 2 గోంగూర కట్టలు అనేది వాడాను అనమాట. అంటే తెంపేసుకున్నాను అజ్జా ప్రకారం. అది వచ్చేసి మనకి కొలత ప్రకారం చూసుకున్నట్టయితే ఒక 2 కట్టలు అండి, చిన్నపాటి కట్టలు 2 అనమాట. చక్కగా ఇది సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, ఒకవేళ సరిపోతే ఇంక వేయక్కర్లేదు, సరిపోకపోతే ఒక్క చిటికెడు కానీ 2 చిటికెలు కానీ సాల్ట్ వేసుకొని సరిపోతుంది. ఎందుకంటే నేను ఫస్టే 1 స్పూన్ సాల్ట్ అనేది యూజ్ చేసేసాను ఉల్లిపాయలు మగ్గించడం కోసం, అది సరిపోతుంది. అంటే గోంగూర వేసుకున్నాం కాబట్టి కొంచెం పులుపు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు సాల్ట్ అనేది ఇంకొంచెం పడవచ్చు. మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి, నాకైతే సరిపోయింది. సో చూసారు కదండి, మటన్ గోంగూర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా అండ్ క్విక్గా అయిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు అనేది నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఒక 2 minutes అనేది అలా కడాయిలోనే ఉంచుద్దాం. చూసారు కదండి ఎలా చేశానో, మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.